ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ దిక్కులు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు శ్రీ షిరిడి సాయిబాబాని ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలని కూడా పరిశీలిద్దాం. శ్రీ జైనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ ఏకాదశి, దీన్నే కామద ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతం ఆచరించడం ద్వారా సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. ఈరోజు చేసేటువంటి పుణ్యకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు జీవితంలో అభివృద్ధిని కలిగిస్తాయి. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి శనగల దానం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఆలోచన సంపత్తిని పెంపొందింపచేస్తుంది. వివేకవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాల్ని కలగజేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి నీచ స్థితి, మీనక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్త్యర్థం పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు కూడా ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో ఏకాగ్రతను పెంపొందింపచేసుకోగలుగుతారు. క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగానే కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కార్యాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసిపు దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. శత్రుభీతి పోతుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. అనుకున్నటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు మొట్టుమాయమవుతాయి. ఈరోజు విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఈరోజు శుభవార్తలు దగ్గరవుతాయి. ఈరోజు గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి చపాతీల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి.
ఈరోజు విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రాశి వారికి రాణిస్తాయి, ఉపయోగపడతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. నూతన స్నేహాలు తద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు శుభ పరిణామాలకి దారితీస్తుంది. ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తెల్లటి పుష్పాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక అభివృద్ధి ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఈరోజు స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంబంధం లేని కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. గృహ విషయాలు సానుకూలం. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తను తెచ్చిపెడుతుంది. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాట్స్ని ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు మటుమాయమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభప్రదం. ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ఈరోజు ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రాశి వారు చేపట్టినట్టయితే మంచి ఆనందాన్ని పొందగలుగుతారు. సత్ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా అలసత్వం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల ద్వారా విస్మయాలు, ప్రతికూలత ప్రారంభమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈరోజు వృశ్చిక రాశివారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహంలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వెంటనే వింటారు. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పెరుగు అన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఆర్థిక బలానికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభవార్తలు వెంటనే వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని తులసి దళాలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర వార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆసక్తికరమైనటువంటి వార్తలు ఉద్యోగరీత్యా దగ్గరవుతాయి. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో కార్యసిద్ధి పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభ ఫలితాలని కలిగిస్తుంది. ఈ రోజు గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కుంకుమతో అర్చించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. నమస్కారం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలో చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేద మార్గాల గురించి మాట్లాడుకుందాం. మామూలుగా ఏంటంటే పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే శరీరం ఆరోగ్యానికి చిగుళ్ళ ఆరోగ్యానికి సంబంధం ఏంటంటే నోట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లన్నీ కూడా కడుపులోకి వెళ్ళి మనకు అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటాయి. అందుకని నోట్లో ఉండేటువంటి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరమైనటువంటిది. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టయితే కనుక చక్కటి గులాబీ రంగులో ఉండి పళ్ళని పట్టుకుని ఆరోగ్యంగా కనపడుతూ ఉంటాయి మనకి. అలా కాకుండా అవి అనారోగ్యం బారిన పడినట్టయితే కనుక రంగు మారిపోతూ ఉంటుంది. గులాబీ రంగులో ఉండాల్సినటువంటివి కొంచెం ఆకుపచ్చగానో కాస్త ముదురు రంగులోకి మారిపోతూ ఉంటాయి. అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండొచ్చు. అలాగే ఏంటంటే పళ్ళకి చిగుళ్ళకి మధ్యలో గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా చిగుళ్ళు అనారోగ్యం బారిన పడ్డప్పుడు వచ్చేటువంటివి. అలా అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఏంటంటే నిత్యం వాటికి కాస్త సేవ చేస్తూ ఉండాలి మనం. అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం ఒక్కసారి పళ్ళు తోముకోవడం అనేటువంటి అలవాటే కాకుండా రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఒకసారి బాగా పళ్ళు కడుక్కుంటూ ఉండాలి. పళ్ళు కడుక్కోవడమే కాకుండా చిగుళ్ళ మీద కూడా రుద్దుకోవాలి. చిగుళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చిగుళ్ళు కనుక కాస్త మసాజ్ చేస్తే చిగుళ్ళ లోపల ఎక్కడైనా సరే ఏదైనా అనారోగ్యపు బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి కదిలి బయటకు వచ్చేస్తాయి. అలాగే ఆహారం తీసుకున్నటువంటి ప్రతిసారి కూడా చక్కగా నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించుకుంటూ ఉండాలి. అలా పుక్కిలించుకుంటున్నట్టయితే కనుక ఆహార పదార్థాలు చిగుళ్లలో ఇరుక్కుపోయి అనారోగ్యం కలిగించడం అనేటువంటి సమస్యని మనమే దూరం చేసుకోవచ్చు. అలాగే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి 2-3 చిట్కాల గురించి కూడా మాట్లాడుకుందాం. అందులో ఏంటంటే చిగుళ్ళ ఆరోగ్యానికి నువ్వుల నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ప్రతిరోజు ఒక చెంచాడు నువ్వుల నూనె తీసుకుని దాన్ని చిగుళ్ళంతా రాసుకుని దాని మీద మసాజ్ చేస్తూ ఉండాలి. ఆ మసాజ్ చేయడం కూడా అంటే ఏంటంటే మర్దన చేయడం అంటాం. మసాజ్ అంటే మర్దన చేయడం. అదేంటంటే చిగుళ్ళ పైన రాసి దాన్ని ఇలా ఇలా రుద్దుతూ కిందకి లాగుతూ ఉండాలి. ఇలా కిందకి రుద్దుతూ ఉన్నట్టయితే కనుక చిగుళ్ళలో ఎక్కడైనా అనారోగ్యమైనటువంటివి ఏమైనా ఉంటే అవి బయటకు వచ్చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నువ్వుల నూనె వల్ల చిగుళ్ళు బాగా దృఢంగా తయారవుతాయి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి సంభవించేటటువంటి కళలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది.
కళలలో ప్రధానంగా 7 రకాలు ఉన్నాయి. దృష్ట, శృత, అనుభూత, ప్రార్థిత, కల్పిత, భావిక, దోష అని కళలు 7 రకాలు. దృష్ట అంటే పగలు చూసినటువంటి విషయాలు రాత్రి కళలోకి వస్తే దాన్ని దృష్ట అంటారు. శృత అంటే పగలు విన్న విషయాలు రాత్రి కళలో వింటే దాన్ని శృత అంటారు. అనుభూత అంటే పగలు అనుభవించినటువంటి విషయం రాత్రి కళలో వస్తే దాన్ని అనుభూత అంటారు. ప్రార్థిత అంటే పగలు ఏదైనా ఒక విషయం గురించి అధికంగా ఆలోచించి ఆ కోరిక నెరవేరకపోతే రాత్రి కళలో ఆ కోరిక నెరవేరితే దాన్ని అనుభూత అంటారు. కల్పిత అంటే మనకు తెలియనటువంటి విషయాల మీద రాత్రిపూట కళ వస్తే దాన్ని కల్పిత అంటారు. భావిక అంటే అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాల మీద రాత్రిపూట కళ వస్తే దాన్ని భావిక అంటారు. దోష అంటే అనారోగ్య కారణాల వల్ల వాత, పిత్త, శ్లేష్మ దోషాలు మానవ శరీరంలో ఉన్నప్పుడు కళ వచ్చినట్లయితే దాన్ని దోష అంటారు. కనుక శాస్త్రీయ పరంగా కూడా కళలకు విశేషవంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అంటే కళలు అనేటటువంటివి కేవలం పుక్కిట పురాణాలు మాత్రమే కాదు, వాటి వెనకాల ఎంతో శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం, వైజ్ఞానిక పరమైనటువంటి దృక్పథం ఉన్నవని మనం తప్పనిసరిగా గుర్తించాలి. ఉదాహరణకు మనిషికి సర్వసాధారణంగా అనేక భూ సంబంధమైన, జల సంబంధమైన, వాయు సంబంధమైనటువంటి రకరకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. జల సంబంధమైనటువంటి కళల విషయానికి వస్తే నిండుగా ఉన్నటువంటి ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ మధ్యలో ఒక మనిషి కూర్చొని తామరాకులో భోజనాన్ని కానీ నెయ్యిని కానీ పెరుగుని కానీ స్వీకరిస్తున్నట్లుగా కళ వచ్చినట్లయితే, అంతేకాకుండా ఆ చెరువులో 2 వైపులా ఏనుగులు ఉన్నట్లుగా కనుక మీకు దర్శనం కలిగినట్లయితే తప్పనిసరిగా రాజయోగం కలిగి తీరుతుంది అని మనకి కళల శాస్త్రంలో చెప్పడం జరిగింది. మరి ఏంటి ఈ కళ వెనుక ఉన్నటువంటి అంతరార్థం? ఈ కళలో దాగి ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ప్రత్యేకంగా తామరాకులో భోజనం చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, తామరాకుకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణం ఏమిటంటే, తామరాకు మీద నీటి బొట్టు అనేది ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. ఏ విధంగా అయితే తామరాకు మీద నీటి బొట్టు నిలవకుండా ఉంటుందో అదేవిధంగా మనిషి జీవితంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలను స్వీకరించకుండా స్థితప్రజ్ఞతతో ఉండాలి అనేటటువంటి సత్యం తామరాకు మనకు తెలియజేస్తుంది. చెరువు మధ్యలో కానీ నది మధ్యలో కానీ కూర్చొని తామరాకులో భోజనం చేస్తున్నట్లుగా ఇక్కడ కళను వర్ణించుకోవటం జరిగింది. తామర పువ్వుకి కూడా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. తామర పువ్వుని పంకజం అంటారు. పంకం అంటే బురద అని అర్థం, జా అంటే పుట్టటం అని అర్థం. ఏ విధంగా అయితే తామర పువ్వు బురదలో నుంచి పుట్టిందో అదే విధంగా మనిషి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోయినప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ జీవితంలో ముందడుగు వేస్తూ ప్రయాణం చేయాలని తామర పువ్వు మనకు సందేశం ఇస్తుంది. అంతేకాకుండా ఈ కళలో ప్రధానంగా ఆలోచించినట్లయితే ఒక నది మధ్యలో కానీ ఒక చెరువు మధ్యలో కానీ తామరాకులో మనం భోజనం చేస్తున్నాం. నది కానీ చెరువు కానీ మనకి నీటిని తెలియజేస్తోంది. నీరు అంటే జీవశక్తికి సంకేతం. మానవ శరీరంలో జీవశక్తి, చైతన్య శక్తి ఉన్నట్లయితే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ కళ మనకు తెలియజేస్తోంది. జల సంబంధమైనటువంటి ఏ కళలోనైనా సరే నీరు మీకు దర్శనమిచ్చింది అంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నీరు ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అదే విధంగా మానవ శరీరంలో చైతన్య శక్తి కూడా ప్రవహిస్తూ ఉండాలని, మానవ శరీరంలో జీవశక్తికి చైతన్య శక్తికి సంకేతంగా కళలో నీరు కనపడటం అనేటటువంటిది శుభ పరిణామంగా మనం అందరం కూడా భావించుకోవాలి. అంతేకాకుండా కళలో ఏనుగులు కనిపించినట్లయితే, దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే ఏనుగులు అద్భుతమైనటువంటి బలానికి ప్రతీక. అంతేకాకుండా కుశాగ్ర బుద్ధికి ప్రతీక. ఏ విషయాన్నైనా చక్కగా ఆలోచించేటటువంటి శక్తి ఏనుగులకు ఉంటుంది. కనుక ప్రతి మానవుడు కూడా అద్భుతమైనటువంటి భుజబలంతో, శక్తి సామర్థ్యాలతో, దీనితో పాటుగా బుద్ధిని వికసింపజేసే రీతిలో ముందడుగు వేసినట్లయితే సర్వసంపదలను పొందవచ్చని, అలా సర్వసంపదలు పొందటం ద్వారా రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ఈ కళలో దాగి ఉన్నటువంటి అంతరార్థంగా మనమందరం తప్పనిసరిగా భావించాలి.
అంతేకాకుండా ఏనుగు విఘ్నేశ్వర తత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. మీకు ఎంతో కాలం నుండి చిక్కుముడిలాగా ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరకపోతోంది అనటానికి సంకేతంగా ఏనుగులు మీకు కలలో దర్శనమిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ భావించుకోవాలి. అంతేకాకుండా నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్లుగా మనకు కలలో కనిపించినట్లయితే తప్పనిసరిగా ధనలాభం కలుగుతుందని కలల శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనించినట్లయితే ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తూ ఉంటుందో అదేవిధంగా మానవుడు కూడా చైతన్య శక్తితో ముందడుగు వేసినట్లయితే సర్వ కష్టాలను అధిగమించి ధనాన్ని అనేక రీతులలో సంపాదించవచ్చని, అద్భుతమైనటువంటి ధన సంపాదనకు నాందీవాక్యం పలకవచ్చని దీనిలో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా జల ప్రవాహానికి ధన ప్రవాహానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ధనాన్ని మంచినీళ్లలాగా ఖర్చు పెట్టకుండా అవసరానికి మాత్రమే ధనాన్ని ఖర్చు పెడుతూ ముందడుగు వేసినట్లయితే అద్భుతమైనటువంటి రీతులలో ధన సంపాదన విషయంలో ముందడుగు వేయవచ్చని కూడా ఈ కళలో దాగి ఉన్నటువంటి అంతరార్థంగా మనం భావించాలి. అంతేకాకుండా నీటిపైన తేలుతూ ఉత్సాహంగా ప్రయాణం చేస్తున్నట్లుగా మీకు కళ వచ్చినట్లయితే స్నేహితుల వల్ల జీవితంలో త్వరగా పైకి ఎదుగుతారని కళలో చెప్పడం జరిగింది. దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే మనకి జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ సునాయాసంగా దాన్ని అధిగమించటంలో స్నేహితులు కీలక పాత్ర వహిస్తారని, స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో ప్రతి సమస్యని సులభంగా తొలగింపజేసుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితానికి నాందీవాక్యం పలకవచ్చని ఈ కళలో దాగి ఉన్న అంతరార్థంగా మనం భావించాలి. ఇలా కళలను గురించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి, దీనితో పాటుగా కళలలో దాగి ఉన్నటువంటి అంతరార్థాల గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలోని శుభయోగం శీర్షికలో తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికలో పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం నోటి ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందుకోసం ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి పీచు పదార్థం ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు ఎప్పుడు కూడా ఏంటంటే పళ్ళ మధ్యలో ఏది ఇరుక్కుపోకుండా, చిగుళ్ళ దగ్గర ఇరుక్కుని ఉండిపోకుండా చూడడానికి బాగా తోడ్పడతాయి. అలాగే తినేటువంటి ఆహారంలో మైదాతో తయారైనటువంటివి లేదా రిఫైన్డ్ పిండితో తయారైనటువంటి ఆహార పదార్థాలు కూడా తగ్గించేసుకోవాలి. అటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఈ పళ్ళ మీద, చిగుళ్ళ మీద ఒక కోటింగ్ లాగా ఏర్పడిపోయి అక్కడ బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతాయి. అలాగే అవన్నీ కూడా అంటే ఆ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా చిగుళ్ళ అనారోగ్యానికి కారణం అవుతాయి. అందువల్ల తినేటువంటి ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, పిండి పదార్థం అంటే రిఫైన్డ్ పిండి పదార్థం తగ్గించుకోవడం తప్పనిసరిగా చేయాలి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి నువ్వులు చాలా బాగా తోడ్పడతాయి. అందుకని ప్రతిరోజు ఒక చెంచాడు నువ్వులు నోట్లో వేసుకుని మెల్లగా నవిలి నవిలి తినాలన్నమాట. అలా నవిలి తింటూ ఉన్నట్టయితే కనుక చిగుళ్ళు బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చిగుళ్ళ ఆరోగ్యానికి తుమ్మ బెరడు చూర్ణం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ తుమ్మ బెరడు చూర్ణాన్ని తీసుకుని ఎప్పటికప్పుడు దానికి కొంచెం నువ్వుల నూనె కలుపుకొని ఒక ముద్దలా తయారు చేసి దాంతో చిగుళ్ళ మీద అంతా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా మర్దన చేసుకుంటున్నట్టయితే కనుక చిగుళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో మాట్లాడుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో గ్రహ బలం సంప్రాప్తించాలంటే గ్రహ దోష నివారణ తప్పనిసరిగా అవసరం. మన జాతకరీత్యా గ్రహ దోషం ఉన్నప్పుడు ఎటువంటి గ్రహ యోగాలు అదృష్టాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఆ గ్రహ యోగం మనం పొందాలి అంటే సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది స్థానాల్లో గ్రహాలు ఉండకూడదు. అసలు గ్రహ దోషం అంటే అర్థం ఏంటి? షట్ అష్ట వ్యయ, షడష్ట వ్యయములు అంటారు వీటిని. ఈ 3 స్థానాలే ప్రాణాంతకాలు. జ్యోతిషశాస్త్రాలు ఇంకెక్కడ వేరే దోష స్థానాలు ఎక్కడా లేవు. 3 సమస్థానం. మనం ఇప్పుడు కేంద్ర కోణాలు చెప్పుకున్నాం, లాభస్థానం చెప్పుకున్నాం, ధనస్థానం చెప్పుకున్నాం. ప్రతిరోజు కూడా మనం 6, 8, 12 స్థానాలు చెప్తున్నాం. 3వ స్థానం చెప్పట్లా. 3వ స్థానం మిశ్రమం, మధ్యమ ఫలితాలను ఇస్తుంది. అది అటు మంచిని ఇవ్వదు, ఇటు చెడు ఇవ్వదు. నువ్వు ఏది ఊహించుకుంటే అది అద్దం లాంటిది, దర్పం. కాబట్టి 3వ స్థానంలో గ్రహం కనుక ఉన్నదంటే ఖచ్చితంగా పూజించాలి. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఆ 3వ స్థానంలో ఉన్న గ్రహ దశ వచ్చిందా, ఆ సమయం వచ్చినప్పుడు మనకి సమస్యలు మొదలవుతాయి.
తటస్థ స్థితి వస్తుంది. మంచేదో చెడేదో తెలుసుకోలేనటువంటి స్థితి వస్తుంది. కేంద్రంలో గ్రహం ఉన్నదా యోగించి తీరుతుంది, కోణంలో గ్రహం ఉందా యోగిస్తుంది. కోణం అంటే 1, 5, 9. ఈ 1, 5, 9 స్థానాలని మహాలక్ష్మి స్థానాలని జ్యోతిష పరిభాష వ్యవహరిస్తుంది. మహాలక్ష్మి స్థానాల్లో గ్రహం ఉన్నప్పుడు అప్రయత్నంగానే మనం అదృష్టవంతులం అవుతాం. ధనయోగం సంప్రాప్తించాలంటే అనేక మార్గాలున్నాయి. ఎందుకని? ధనయోగానికి పట్టినటువంటి యోగాలు ఇంకా దేనికి పట్ల. జ్యోతిష్ శాస్త్రంలో అసలు ధనయోగం మీద ఉన్నటువంటి సూత్రాలు ఇంకా ఏ యోగానికి లేవు. ధనయోగం పైనే ఎక్కువ సూత్రాలు శాస్త్రజ్ఞులు చెప్పారు. ఎందుకని? మనిషికి కావాల్సింది ధనం, ఐశ్వర్యం, సంపద. ధనం ఎన్ని విధాలుగా ఉంటుందండి? జ్ఞాన సంపద, సంతృప్తి, సుఖము, ఐశ్వర్యము, ఆర్థికము, విత్తము, వైభవము, కీర్తి, ఖ్యాతి, ఇవన్నీ సంపదలే. వీటన్నిటికీ మూలం ధనం. చాణక్యుని అర్థశాస్త్రంలో ఏం కనబడుతుంది? ధర్మాన్ని రక్షించాలంటే ధర్మాన్ని రక్షించడానికి మూలము, ఆ ధర్మాన్ని కాపాడటానికి అవసరమైనటువంటి ధనము. ఆ ధనం ఎలా ఉండాలి? త్యాగధనమై ఉండాలి. ధనాన్ని ఖర్చు చేసేదిగా ఉండాలి, మరొకళ్ళకి రక్షించేదిగా ఉండాలి, మరొకరికి ఇచ్చేదిగా ఉండాలి, మరొకరిని కాపాడేదిగా ఉండాలి. ఆ ధనం ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి, దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉండకూడదు. ఇప్పుడు మకర లగ్నాన్ని కనుక పరిశీలన చేస్తే ధనాధిపతి శని అయినాడు. లగ్నాధిపతి శని, ధనాధిపతి శని. ప్రతిరోజు 12 లగ్నాలు సంచరిస్తుంటే ఆ 12 లగ్నాలు సంచరిస్తున్న సందర్భంలో మకర లగ్నంలో కొంతమంది జన్మిస్తారు. ఇది ప్రతిరోజు సంభవిస్తూ ఉంటుంది. నిత్యం 12 లగ్నాల్లో జనాలు పుడుతూనే ఉంటారు ప్రజలు. మకర లగ్నానికి ఒక ఇబ్బంది ఏంటి, ఒక యోగం ఏంటి? లగ్నాధిపతి శనే, ధనాధిపతి శనే. జయరామ సంవత్సరానికి రాజు చంద్రుడైనాడు, మంత్రి చంద్రుడైనట్టుగా. కాబట్టి లగ్నాధిపతి శనిగా ఉండి ధనాధిపతి కనుక అదే గ్రహం అయినట్టయితే వాళ్ళకి ఐశ్వర్యం అతి తొందరగా వస్తుందని అర్థం. అలాగే రెండిటికి శని ఆధిపత్యం వహిస్తూ ఉన్నందువల్ల ఐశ్వర్యం రావటం ఆగిపోయిందా? రాదు. ఎందుకని? అక్కడ ధనాన్ని ఇచ్చే గ్రహము శని అయినాడు, ధనాన్ని స్వీకరించే లగ్నాధిపతి గ్రహము శని అయినాడు. అనుభవించేవాడు శనే, ఇచ్చేవాడు శనే. లగ్నాధిపతి అంటే మనం అనుభవించేవాళ్ళం. ఈ లగ్నాధిపతి, రాస్యాధిపతి, ధనాధిపతి, ఈ ముగ్గురు కూడా శని అయినారంటే ఇంకా కారణజన్ములు వాళ్ళు, గొప్పవాళ్ళు, మళ్ళీ జన్మించరు. అంటే మకరం లగ్నం కావాలి, మకర లగ్నంలోనే చంద్రుడు ఉండాలి, శని కూడా అక్కడే ఉండాలి. అది గొప్ప స్థానం. ఇలా అనేక గొప్ప యోగాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇది విస్తారమైన శాస్త్రం. రోజు కొన్ని విషయాల్ని, గొప్ప విషయాల్ని మనం ఈ శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుంటున్నాం. గొప్ప అదృష్ట యోగాలను తెలుసుకుంటున్నాం. అదృష్టానికి మూలం ఏమిటి? పరిహారం. పరిహారం అయిపోయిందా అదృష్టం పడుతుంది. అద్దాన్ని తుడిచామా బాగా మన బింబం కనపడుతుంది. అద్దానికి పైన ధూళి ఉన్నదా మన బింబం మనకు కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ధనాధిపతి ఎక్కడ ఉండకూడదో తెలుసుకోవాలి. 6, 8, 12 స్థానాలు అంటే 12వ స్థానం మకరానికి ధనుస్సు అయింది, అలాగే 8వ స్థానం సింహమైంది, 6వ స్థానం మిథునమైంది. ఈ రాసుల్లో మాత్రం మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి పుట్టినప్పుడు శని ఉండకూడదు. మరి ఉన్నారండి, ఏం చేయాలి? అప్పుడు శని భగవానుని స్తోత్రం చేయాలి. వేదాంగంగా చెప్పబడ్డ జ్యోతిషంలో మనకి ప్రతిపాదితమైన అంశం ఏమిటయా అంటే పరిహార క్రియే. రాజయోగాలు, అదృష్టాలు, వైభవాలు మనం ఎదురు చూడకపోయినా సరే అవి మన జాతకంలో ఉంటే అవి వచ్చేస్తాయి. దురదృష్టాలు కూడా వస్తాయి, కానీ దురదృష్టాలు రాకూడదు. రాకుండా ఉండటం కోసమే కాలశాస్త్రాన్ని ప్రత్యేకంగా మనకు అందించారు మహర్షులు. నివారణ క్రియల కోసం మాత్రమే. జ్యోతిషంలో ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుందని తెలుసుకోవడానికి కాదు. ఎప్పుడు ప్రమాదం ఉన్నది, ఎప్పుడు ఇబ్బందికరమైన కాలం ఉన్నదో తెలుసుకుంటే ఆ ఇబ్బందికరమైన కాలాన్ని దూరం చేసేటటువంటి వైదిక మంత్ర అనుష్ఠాన పూజ నిర్వహణలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే అదిగో ఆ రావాల్సినవన్నీ కూడా మనకి యోగాలు రూపంలో వస్తాయి. కాబట్టి ఇక్కడ ధనయోగాన్ని ఇచ్చేటటువంటి సాంప్రదాయంలో కేంద్ర కోణాల్లో ఉండాలి. ధనాధిపతి లాభంలో ఉండాలి. శని భగవానుడు ఇక్కడ మకర లగ్నానికి సాక్షాత్తు లగ్నాధిపతి అయి, ధనాధిపతి అయి మకరంలో ఉన్న, కుంభంలో ఉన్న, అలాగే 4, 5 స్థానాలుగా చెప్పబడుతున్నటువంటి మేష, వృషభాల్లో ఉన్న, సప్తమ స్థానమైనటువంటి కర్కాటకంలో ఉన్న, భాగ్య, రాజ్య, లాభస్థానాలైన కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తున్న పుట్టినప్పుడు విశేషమైనటువంటి ధనం వస్తుంది.
ఆ ధనం ఏ విధంగా నిలుపుకోవాలి, ధనాన్ని వృధా చేసుకోకుండా జ్ఞానవంతంగా మార్చుకోవాలి అంటే మనం పరిహార క్రియ తీసుకోవాలి. అందులో ప్రధానంగా నీలాంజన సమాభాసం శ్లోకాన్ని చదువుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఈ శని మంత్రాన్ని మనం పారాయణం చేయటం, శనికి ప్రీతికరమైనటువంటి నల్లని వస్తువుల్ని మనం దానం చేసుకోవటం. లగ్నాధిపతిగా కూడా శనే ఉన్నారు కాబట్టి ఈశ్వర నామాన్ని నిరంతరం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి నామస్వరూపంగా మనం నిరంతరం అర్చన చేయటం. ఈ విధంగా చేస్తే శని భగవానుడు ప్రీతి చెందుతారు. శనివారం నియమాలు: వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం, నల్లని వస్తువుల్ని దానం చేయడం, నల్లని పుష్పాలతో పూజించడం, నీల పుష్పాలతో పూజ చేయడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నువ్వుల నూనెని అభిషేకంలో వాడుకోవటం, స్నానం చేసేటప్పుడు వాడుకోవటం, దీపారాధన వస్తువుల్లో వాడుకోవటం, తిలల్ని తినటం అంటే తిలల్ని జీడీలుగా చేసుకొని నువ్వుండల్ని చిమ్మిరిని తినటం, ఆహార పదార్థాల్లో నువ్వుల్ని వినియోగించటం, అలాగే నువ్వు పొడి శంశనైశ్వరాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉండటం. ఇలా చేస్తే పరిపూర్ణమైనటువంటి శని. శని ఏం చేస్తారండి? ప్రధానంగా మానసికంగా దుఃఖాన్ని ఇస్తారు. దుఃఖాన్ని విడనాడాలి. ఆర్థికంగా కంటే కూడా మానసికంగా అవమానాన్ని ఇస్తుంటారు. ఆయన చెడ్డ ఆలోచనలు ఇస్తుంటారు. చెడ్డ ఆలోచనలు వస్తున్నాయా అంటే ఐశ్వర్యం పోతుందని అర్థం. చెడ్డ ఆలోచనలు రాకుండా ఉన్నాయి అంటే ఐశ్వర్యం వస్తుంది అని అర్థం. ఇది బాగా గమనించాలి. శని దోషం ఉన్నా లేకపోయినా సర్వరాశుల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి వ్యక్తి ఇది గమనించాలి. ఈటీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే మానసికంగా ధైర్యంగా ఉంటే శని బలం పెరుగుతుంది. శని బలం ఉంటే మనకి మంచి అదృష్ట యోగాలు, ఈశ్వర కటాక్షం, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది. ఈశ్వరుడి యొక్క కటాక్షం రావటంలో అడ్డుపడే గ్రహం శని కాబట్టి ప్రతి ఇంట్లో కూడా శని నామస్మరణ జరుగుతూ ఉండాలి. శని ధ్యానం చేయాలి. అలాగే వృద్ధులు, శని అంటే అర్థం ఏంటి? వృద్ధుల్ని గౌరవించడం, వృద్ధులని పూజించడం, ఇలాంటి పనులు చేయాలి. అలాగే నల్ల తుమ్మ చెట్టు కింద శని ప్రీతిగా శని భగవానుడికి దీపారాధన చేయటం. అలాగే ఈ ముళ్ళ చెట్లు వాటన్నిటిని కొట్టకుండా ఉండటం శనివారాలు ప్రధానంగా. అలాగే శని భగవానుని దూషించకుండా ఉండటం, తనని తాను నిందించుకోకుండా ఉండాలి. ప్రధానంగా శని ఏం చేస్తాడు అంటే తనని తానే నిందించుకునేట్టుగా, తనని తానే అసమర్థుణ్ణి అని అనిపించేట్టుగా ఆయన పలికిస్తూ ఉంటారు. అసత్యములు పలికిస్తూ ఉంటారు. అసత్య దూషణ, అసత్య వాక్య పరిపాలన నివారణ చేయటం, అసత్యములను వదిలేయటం, సత్యం పలకటం, లక్ష్మీ స్తోత్రం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిగా చదువుకోవటం, పద్మావతిని ధ్యానించడం. ప్రధానంగా శని దోషం ఉన్నవాళ్ళు, శని ధనాధిపతిగా ఉన్నవాళ్ళు కనుక పద్మావతి అమ్మవారిని పూజిస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ఐశ్వర్యం వస్తుందో మనకు కూడా అంత ఐశ్వర్యం వస్తుంది. పద్మములతో పూజించటం, శనివారం నాడు ఒక పద్మం మహావిష్ణుమూర్తికి సమర్పించటం, ఇలాంటి శని సంబంధమైనటువంటి నివారణలు చేయటం. ఎక్కువగా పద్మాసనంలో కూర్చొని, వాయుగ్రహం కదా, వాయుస్థానం కదా కుంభకం, ఈ కుంభరాశి ధనస్థానంగా ఉన్నది కాబట్టి లక్ష్మి ఐశ్వర్య కటాక్షాలు రావాలంటే మనం ప్రాణాయామం చేస్తూ లోపల చక్కగా రోజు కూడా ధ్యానం చేయటం, శని ధ్యానం చేయటం. ఈ విధంగా చేస్తే పరిపూర్ణమైనటువంటి ఈశ్వర కటాక్షం వల్ల మకర లగ్నంలో జన్మించిన జాతకులకి అదృష్ట సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. రేపటి కార్యక్రమంలో మరిన్ని అదృష్ట ధనాంశాలతో పాటు గ్రహదోష నివారణా చర్యల్ని తెలుసుకుందాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటటువంటి యోగాసనాల గురించి తెలుసుకుందాం. వేసవిలో నోరు పిడచకట్టుకుపోవడం లేదా నోరు ఎండిపోవడం వంటి సమస్య తొలగడానికి శీత్కారి ప్రాణాయామం. శీత్కారి ప్రాణాయామం ఆచరించే విధానం: నాలుకను మడిచి అంగిలికి తగిలించి పళ్లను బిగబట్టాలి. నెమ్మదిగా నోటి ద్వారా శబ్దం వస్తున్నట్లుగా నిండుగా గాలిని పీల్చాలి. ఉంచగలిగినంతసేపు గాలి ఉంచాలి. నాసికాపుటాల ద్వారా నెమ్మదిగా గాలిని వదలాలి. పళ్ల మధ్య భాగం నుంచి గాలిని లోపలికి తీసుకుంటూ ముక్కు ద్వారా గాలిని వదలాలి. ఇలా శీత్కారి ప్రాణాయామం చేయడం వల్ల నోటిలో నిరంతరం లాలాజలం ఊరుతూ ఉంటుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారు వాస్తు శాస్త్రాన్ని పాటించాలా? అపార్ట్మెంట్లో కూడా వాస్తు ప్రభావం ఏ తీరున పనిచేస్తుంది అనేటువంటి విషయం చాలా చక్కగా అవగాహన చేసుకోవాలి. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడే సింహద్వారాల విషయంలో, అపార్ట్మెంట్ల విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అపార్ట్మెంట్లో నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సింహద్వారం తప్పనిసరిగా ఉచ్చస్థితిలో ఉన్నవే లభ్యపడతాయి అని చెప్పేసి అనుకోవటం అంత సబబైనటువంటి విషయం కాదు. ఎందుచేతనంటే ఆ అపార్ట్మెంట్లు కట్టేటువంటి తీరుతెన్నుల విధి విధానంలో ఒక్కొక్కసారి సింహద్వారాల విషయంలోనూ కిటికీల విషయంలోనూ చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొనుగోలు చేసేటప్పుడే ఆ యొక్క లోపలికి అడుగు పెట్టేటువంటి సింహద్వారం ఏ తీరున ఉండటం జరిగింది, లోపల నిర్మాణం చేసినప్పుడు ఆ సింహద్వారానికి ఎదురుగా చక్కగా అదే ఎత్తులో ద్వారాలు ఉన్నాయా లేదా, ఆ సింహద్వారానికి మధ్యలో ద్వారం పడదా లేక పక్కకి జరిగిందా, ఇట్లాంటి విషయాలు గనక తెలుసుకోకుండా గనక అపార్ట్మెంట్లోకి కనుక ప్రవేశించినట్లయితే కించిత్తు ఆర్థిక ఇబ్బందులు పొడసూపుతాయి అని చెప్పేసి శాస్త్రం. చేత ఒక గది ఉన్నది నైరుతి మూల, ఆ గదికి ఎదురుగా మరొక గది ఉన్నది. ఆ ఎదురుగా ఉన్నటువంటి గదికి ఈ నైరుతి మూల ఉన్న గదికి ఉన్నటువంటి ఆ ద్వారబంధం 2 లెవెల్స్ కూడాను తేడా కనిపిస్తున్నాయి. అంటే కించిత్తు తేడా ఉన్నా సరే అది కొద్దిగా నష్టదాయకమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. చక్కగా కట్టారు, చాలా అద్భుతంగా కట్టారు ఇల్లు. ఈ కింద భాగం చాలా అద్భుతంగా ఉంది. పై భాగం మెట్లెక్కి పైకి వెళ్ళేటప్పటికల్లా ఒక తలుపుకి మరొక తలుపుకి ఉన్నటువంటి ద్వారబంధాల విషయంలో కించిత్తు తేడా కనిపిస్తుంది. లెవెల్స్ విషయంలో అంటే ఎత్తులు ఆ యొక్క తత్వచింతన రీత్యా చూసినట్లయితే తేడా కనిపిస్తుంది. ఇలా తేడా ఉండటం వలన అక్కడ దైవ చింతనతో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ధనం మాత్రం అత్యధికంగా ఖర్చు అయిపోతున్నది అనేటువంటి విషయం కూడా గుర్తెరగాల్సి ఉంటుంది. అందుచేత అపార్ట్మెంట్ల విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది సూర్యరశ్మి కిరణాల యొక్క ప్రభావం. సూర్యరశ్మి కిరణాలు ఏ ఇంట పరిపూర్ణంగా ప్రసరింపబడతాయో ఆ ఇంట సమస్త వాస్తు దోషాలు కూడాను పోగొట్టుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి కదా శాస్త్రం. అందుచేత ఇక్కడ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్రం బాగా వర్తిస్తుంది అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారికి. సామాన్యంగా ప్రతి గృహానికి సూర్యకిరణాలు తప్పనిసరిగా ప్రవేశించి తీరాలి. ఇక్కడ అపార్ట్మెంట్లో మరి నివసించేటువంటి వారికి సూర్యకిరణాలు ప్రసరించకుండా చుట్టూతా అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఆ వెలుతురు కిరణాల ప్రభావం తక్కువగా ప్రసరింపచేస్తూ ఉన్నట్లయితే సూర్యకిరణాలు ప్రసరించే రీతిలో ఏర్పాటు చేసుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అలాగే ప్రతి ఒక్క సింహద్వారం అపార్ట్మెంట్లో వాస్తురీత్యా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యమే ఉండాలి. అలా గనక లేకపోతే అన్ని ప్లాట్లోనూ ఇలా వీలవుతుందా అంటే వీలు కాదు కదా. మరి అపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్క ఫ్లాట్కి ఇట్లాగే ఉండాలంటే కట్టడం చాలా అసాధ్యమవుతుంది. అందుచేత దక్షిణ ఆగ్నేయంలో కానీ పడమర వాయువ్యంలో కానీ ద్వారాలు లేదా కిటికీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ దోషం సవరించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది సుమా. అలాగే వంటగదులు తప్పనిసరిగా ఆగ్నేయ దిశలోనే ఉండాలి అని చెప్పుకున్నాం. ఇలా ఆగ్నేయ దిశలో గనక కాకపోతే వాయువ్య దిశలో క్రాస్ వెంటిలేషన్కు అనుకూలంగా ఏర్పాటు చేస్తారు అపార్ట్మెంట్లో. ఇలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పు లేదు. అయితే పడక గదులు
నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. సహసిద్ధంగా అపార్ట్మెంట్లో కూడాను పడక గది విషయంలో నైరుతి దిశలో ఇంటి యజమాని పడుకోవటం చాలా మంచిది. వాయువ్య దిశలో పిల్లలు ఉంటే వాళ్ళు పడుకోవటం చాలా మంచిదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కానీ ఈశాన్యం మూల పిల్లలు చదువుకునేటువంటి గది చదువు కోసం చక్కగా వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అపార్ట్మెంట్లో ఈశాన్యం మూల గది ఉంది. ఆ గది పిల్లల చదువు గదిగా వాడుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకంగా మనం గుర్తెరగాలి. మొత్తం అపార్ట్మెంట్ 4 దిశల్లో కూడాను ఖాళీ స్థలం గనక వదలటం జరిగినట్లయితే ఆ అపార్ట్మెంట్ మనం తీసుకోవచ్చు. 4 దిశల్లో కూడాను ఖాళీ స్థలం ఉండాలి. ఖాళీ స్థలం గనక లేకపోయినట్లయితే అపార్ట్మెంట్ మొత్తానికి కూడా వాస్తుదోషం ఉన్నట్టే లెక్క. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసుకునేటువంటి వారు మాత్రం. ఇప్పుడు అపార్ట్మెంట్స్ విషయంలోనే చాలామంది మొగ్గు చూపుతున్నారు. అందుచేత ఈ యొక్క వాస్తుకు అనుకూలంగా నిర్మించుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. కాబట్టి కొన్ని అపార్ట్మెంట్లలో నివసించే వారిలో కొందరు హాయిగా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటే మరికొందరు ప్రతి చిన్ని విషయానికి కూడాను లేనిపోని గొడవలు సృష్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటే ఇక్కడ వాస్తుశాస్త్రరీత్యా వాళ్ళు నిర్ణయాలు సరిగ్గా గమనించలేదు అనేటువంటి విషయం కూడా గుర్తెరగాలి. ముఖ్యమైన నిర్ణయం గడపలు ఒకటి, ఆ యొక్క తలుపుల విషయం ఒకటి, కిటికీలు ఒకటి, బెడ్రూమ్స్ ఒకటి, వంటగది ఒకటి, తర్వాత పిల్లల చదువుకునేటువంటి గదులు ఒకటి, తర్వాత చుట్టూతా ఖాళీ స్థలం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవటం ఒకటి. ఇవన్నీ కూడా పరిశీలించి అపార్ట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఆ ఇంటిలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో నివసించేవారు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అపార్ట్మెంట్ సముదాయానికి తూర్పు ఉత్తర దిశల్లో పడమర దక్షిణ దిశల కన్నా ఖాళీ స్థలం ఎక్కువగా వదిలితే చాలా ఉత్తమం లక్షణంగా చెప్తాం. వాస్తు దోషాలు రాకుండా ఉండటానికి నిపుణుల యొక్క సలహాలు కూడా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బావి బోర్ల విషయంలో కూడాను సహజసిద్ధంగా సంపులు ఇలాంటి విషయంలో ఇంటి పైభాగాల్లోని నీళ్ల ట్యాంకులు వాస్తుకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. మా అపార్ట్మెంట్లో మా పైనే ఉందండి నీళ్ల ట్యాంకు అని చెప్పేసి మీరు భావించాల్సిన పని లేదు. మొత్తం అపార్ట్మెంట్ లెక్కలోకి తీసుకొని అది నైరుతి మూల కొద్దిగా ఖాళీ ఉండి అక్కడ నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారా లేదా అని చెప్పేసి గ్రహిస్తే చాలు. అది అందరికీ వర్తిస్తుందన్నమాట వాస్తుశాస్త్రరీత్యా. అంతేకాకుండా అందరికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అపార్ట్మెంట్ పై భాగాన ఏముంది అని చెప్పేసి ఆలోచించాల్సిన పని లేదు. కొన్ని సందర్భాల్లో ప్రాంతాన్ని బట్టి ఈశాన్యం మూలలో నీరు పడకుండా ఉంటుంది. బోరింగ్ పంపు వేసినప్పుడు ఈశాన్యం మూల నీరు పడదు. కొన్ని అపార్ట్మెంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. ఇలా పడ్డప్పుడు ఏంటి విషయం అంటే వాడుకునే విధానంలో శాస్త్రం గనక పాటిస్తే ఎలాంటి దోషాలు రావు. వాడుకునేటువంటి విధానంలో వాస్తుశాస్త్రాన్ని పాటించి చక్కగా అపార్ట్మెంట్లో నివసించేటువంటి వాళ్ళు సుఖప్రదమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారికి వాస్తు దోష నివారణ కోసం పాటించవలసిన ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఏమైనా ఉన్నదా అన్నది ప్రశ్న. అపార్ట్మెంట్స్లో నివసించేటువంటి వారు అందరికీ కూడా 100% వాస్తు దోషం లేకుండా ఉండాలంటే కుదరదు. కాబట్టి కొందరికైనా సరే వాస్తు దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి ఈ వాస్తు దోషం తొలగించుకోవటానికి ఏ అపార్ట్మెంట్లో మీరే నివసిస్తున్నారో ఆ అపార్ట్మెంట్ పై భాగాన నైరుతి మూల వినాయకుడి యొక్క విగ్రహాన్ని ఉంచి ఈశాన్యం చూస్తున్నట్టుగా కనుక పెట్టినట్లయితే
ఆ అపార్ట్మెంట్ యావత్తుకు కూడాను ఎటువంటి వాస్తు దోషం ఉన్నప్పటికీ కూడా పటాపంచలు చేయటానికి ఆద్యమూర్తి అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాల గురించి తెలుసుకుంటారు. ద్విహస్త విస్తృత పశ్చిమోత్తాసన. నేలపై కూర్చుని 2 కాళ్ళు ముందుకు చాపి, కుడి చెయ్యి కుడి పక్కకు, ఎడమ చెయ్యి ఎడమ పక్కకు చాపి గాలి వదిలేస్తూ ముందుకు వంగాలి. 2 కాళ్ల మధ్య తలని ఉంచాలి. దీనిని 1 నుంచి 2 నిమిషాల పాటు సాధన చెయ్యాలి. ముఖ్యంగా ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల నోరు పొడిబారడం, ముఖ్యంగా వేసవిలో తరచూ నోరు ఎండిపోవడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. నోటిలో లాలాజల గ్రంథులు ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా ఉత్తేజితమవుతాయి.